హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చోలే మసాలా కర్రీ చేశానండి. అది విత్ కాజు బిర్యానీతో నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇది పూరీలోకి, చపాతీలోకి, రైస్ లోకి చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వీడియోని చూసేయండి. చోలే మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు ఇక్కడ నేను 1 కప్పు చోలేని తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి. మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి ఈజీగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల నేను ప్రెషర్ కుక్కర్లో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, హోల్ గరం మసాలా దినుసులు, 3 లవంగాలు, 1 చిన్న చెక్క, అనాస పువ్వు, 1 యాలుక్కాయ, షాజీరా, 1 బిర్యానీ ఆకు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా లేదా చోలే మసాలా, ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని 3 ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో వేసుకొని మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. దీనికి ఎటువంటి వాటర్ అవసరం ఉండదండి, ఉల్లిపాయలో ఉండే నీరే సరిపోతుంది. తర్వాత టమాటాని కూడా అలానే పేస్ట్ చేసుకొని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ వెన్న, ఇది ఆప్షనల్ అండి, మీరు ఆయిల్తో అన్నా చేసుకోవచ్చు. నేను వెన్న వేసుకున్నాను టేస్ట్ కోసం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులో హోల్ మసాలా దినుసులు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో తొందరగా మగ్గడం కోసం 1 పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఉప్పు పసుపు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి, ఈ ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోతే మొత్తం ఒక దగ్గరకు వస్తుంది, ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకుంటున్నాను. వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని కుక్ అవ్వనిస్తున్నాను. చూసారా, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం చాలా దగ్గరకు వచ్చేసింది. ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఒక్కసారి బాగా తిప్పుకోవాలి. అడుగంటకుండా బాగా తిప్పుకున్నాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు నాన్ స్టిక్ కుక్కర్లో అయితే ఇంత టైం కూడా పట్టదు, మీకు చాలా త్వరగా అయిపోతుంది కర్రీ.
ఇక్కడ నేను ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తానండి. మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తే మాడకుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవచ్చు కూరని. ఇప్పుడు నేను చోలే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు ఈ పేస్ట్లో మగ్గనిస్తున్నానండి మూత పెట్టుకొని. ఒక్క 10 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చూసుకొని బాగా కలుపుకొని ఇందులో నేను ఈ కప్పుతో చోలే 1 కప్పు తీసుకున్నానండి. కప్పుకి 2.5 కప్పుల ఎసరు పోసుకుంటున్నాను. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానిస్తున్నాను. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి చోలే బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.